మీకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేస్తుందని? లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే లోపాయికార ఒప్పందం. అట్లయితే కదా రాకముందే అన్నాడు, సిబిఐ అన్నాడు, ఏబిఐ అన్నాడు, ఇప్పుడు చప్పుడు చేస్తలేడు. గతంలో అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. అందు గురించి వచ్చిన నెల నుంచి కూడా అన్ని ఏదో టెక్నికల్ రిజల్ట్స్ చెప్పుకుంటూ ఆపుతున్నాడు. సిబిఐకి అప్లై చేయి, ఇమీడియట్ వాళ్ళ ఏదో రెస్ట్రిక్షన్స్ ఉన్న స్టేట్ లో తీసేయండి, ఇన్వైట్ చేయండి, సిబిఐ పంపించండి కార్యక్రమం. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి 300 మాజీ ముఖ్యమంత్రి 300 కోట్ల మిస్టేక్ అయితేనే పాపం రాజమండ్రి 45 రోజులు. మరి ఇప్పుడు లక్షల కోట్లు అభివృద్ధి జరిగింది. దీనికి నేనేమంటున్నా, ఫస్ట్ రికవరీ చేయండి, ఇది ఒక పాయింట్. రెండోది, తెలంగాణకు ఎవరికన్నా మొదటి హక్కు ఉన్నదండి తెలంగాణ మీద, నిరుద్యోగులు. ఎప్పుడు చావలేదు, పారిశ్రామికవేత్తలు చావలేదు, ఇంకా రాజకీయ నాయకులు చావలేదు, ఆ బిడ్డలు చచ్చారు స్టూడెంట్స్. ఏమని? ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి అని చెప్పే రిక్వెస్ట్, దయచేసి మీరు 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు పక్కన పెట్టండి, చేయండి. మీరు 60 చేస్తారు, 600 దానికి ఫస్ట్ ఈ నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపాదకన భర్తీ అయ్యి, షుగర్ వచ్చినోడికి, బీపీ వచ్చినోడికి, 60 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకుంటా. నేను రాను బాబా, నాకు ఒక 100 మంది విధులు చెప్తారు, సార్ దగ్గర దండం పెడతాను సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మాకు మళ్ళీ 52 చేసినట్టు, ఇంతకుముందు ఆంధ్రాలో చేసినట్లు. ఈ ముసలి తెలంగాణను తీసేయండి, యువ తెలంగాణను తీసుకురండి. 2,50,000 మంది, సుమారు 10 జిల్లాలలో జిల్లాకు 25,000 మంది యువకులు వస్తే ఇది యువ తెలంగాణ, నవ తెలంగాణ. వాళ్ళ ఆలోచనలు, ఆవేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం భారతదేశంలో నిర్వహణ చేయొచ్చు. దయచేసి యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుపేదలకు ముందు ఇల్లు కట్టిపోయండి. అది నా కోరిక. ఆర్మూర్ నియోజకవర్గంలోని యువత కోసం రాకేష్ రెడ్డి గారికి ఎటువంటి ప్రణాళిక తీసుకోబోతున్నారు? అలాగే యావత్ తెలంగాణ యువత కోసం రేపు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలనుకుంటున్నారు? ఇవే సమస్యలు: ఉద్యోగాలు, విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, ఉపాధి. అంటే ఇవే. ఫస్ట్ విద్య, పేదవాడికి ఉన్నది ఒకే ఒక ఆస్తి విద్య, అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. హాస్టల్స్ దుస్థితులు కావచ్చు, హాస్టల్ ఇంప్రూవ్మెంట్ చేయడము. రెండోది వైద్యము. ఏం కావాల్సిందండి? విద్యా, వైద్యం. ఇది మంచిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ హెల్త్ ఇస్తే తన తలరాత తన రాసుకుంటాడు పేదవాడు. ఉపాధి అంటే రకరకాల విధానాలు ఉంటాయి, దాన్ని బట్టి ఉపాధి క్రియేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, కుటుంబాలకే క్రియేట్ చేసుకుంటున్నారు ఉపాధి. నేను అంటున్నాను, తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉపాధి చూపించమంటున్నాను. ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబానికి చూపించుకుంటున్నారు ఉపాధులను. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా మీరే వెళ్ళి ఆర్మూరు పట్టణంలో కూడా చూసారు. మరి ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు? ఆర్మూరు నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వ బళ్ళకు, ప్రభుత్వ కాలేజీలకి పంపించే పరిస్థితులు ఉన్నాయి. అట్లా యావత్ తెలంగాణ అంతా కూడా లేవు కదా. ఇప్పుడు నేను 4 స్కూళ్ళు చేస్తున్నాను, చూడండి. ఇంకో 1 మంత్ తర్వాత అంతా రివ్యూ పెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే అన్నానో ఆ స్కూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇంకో 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో ఉన్న జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ కన్నా బాగుంటుంది. రాకేష్ రెడ్డి కొడుకు చదువుకుంటున్న స్కూల్ కన్నా బాగుంటుంది. కాకపోతే టీవీలలో కూడా పెడుతున్నారు, సగంగా పెడుతున్నారు. మొత్తమైన చూడండి, పిక్చర్ బాహుబలి పార్ట్ 2 కంప్లీట్గా చూడండి. అక్కడ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, స్టేడియం కావచ్చు, రీసెంట్ ఒక 500 మంది అమ్మాయిల నుండి 10 రోజుల నుంచి స్నానం చేసే సమస్యలు కావచ్చు, ఇవన్నీ పరిష్కరిస్తాం. కాబట్టి ఒక 1 మంత్ తర్వాత కొన్ని మోడల్స్ చూపిస్తాం. అభివృద్ధి చేయాలనుకుంటే వెరీ ఈజీ. ప్రచారానికి ఒక 10 స్కూళ్ళనో, లేకపోతే 10 వైకుంఠ ధామాలనో, లేకపోతే ఇంకొక 10 పనులనైనా, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలని, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆస్తిని మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉందా? 174 స్కూళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో, 174 స్కూళ్ళు సేమ్ రాకేష్ రెడ్డి పిల్లలు చదువుకున్న స్కూల్ అని వేస్తాం. గవర్నమెంట్ నిధులతో పాటు ప్రైవేట్, నా ఫ్రెండ్స్ నిధులు, నా సొంత నిధులు, కొన్ని ఎన్ఆర్ఐస్ నిధులు, కానీ నా దగ్గర టాలెంట్, నాకు పరిచయాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తాను. ఆల్రెడీ మొన్ననే చెప్పాను హెల్త్ మినిస్టర్ గారికి, అన్న ఆర్మూర్ హాస్పిటల్ ఆ సిద్దిపేటతో వేసుకున్నాడు, సిద్దిపేటలో మా డబ్బులన్నీ కొండపోయి మాకు దయచేసి కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇస్తా అని చెప్పాడు. అపోలో హాస్పిటల్ లాగా చేస్తాను. నేను కూడా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ ఫస్ట్ అదే హాస్పిటల్ పోదామని చెప్పాను. కావాలంటే దామోదరం రాజనరసింహ గారిని అడిగాడు. సో రేపు ఏదైనా జబ్బు పడితే ప్రభుత్వ ఆసుపత్రికి రాకేష్ రెడ్డి మాటలే కాదు పక్కగా. ఇప్పుడు ముందు కారు కొనాలా, కార్లో పెట్రోల్ పోయాలా, దాన్ని హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మిషన్ లేదు, నేనేం చేయాలి? రేపు ఒకవేళ మీరు 100% నేను డిమాండ్ నోటీస్ కొన్ని లెటర్ కూడా ఇచ్చాను దామోదర్ రాజనరసింహ గారికి. కానీ చెప్పాను కూడా, అన్న అది మీరు నిర్ణయాన్ని మంచి స్టాఫ్ చేస్తే హాస్పిటల్ పర్సనల్ కేర్ తీసుకుంటాను, నేను ముందు నా ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటాను హాస్పిటల్లో.
అంటే మాకు రోగాలు రావద్దని దేవుని దేవాలు అనిపించే కానీ ఒకవేళ మనుషులం మనకు తప్పకుండా ప్రజలు నమ్మకం కావాలి. ఉమ్. డబ్బు ఉన్నోడేమో అపోరాజులు కోతున్నాడు, డబ్బు లేనాడు, ఆ డబ్బు అప్పు సంబంధించి మనం వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అంటున్నాం. కాబట్టి ఆ రకంగా చేస్తాను. స్కూల్లో అయితే మొదలైనవి, స్టేడియం మొదలైంది, 2 స్టేడియాలు, వైకుంఠధామం మొదలైనవి. ఈ కంటిన్యూ 5 సంవత్సరాల వరకు ఈ నిరంతర ప్రక్రియ. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాలకు వెళ్ళిపోతాం. 156 స్కూళ్ళని కూడా నేను అభివృద్ధి పరుస్తాను. 100%. మేము ఎప్పుడు వచ్చి చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక రోజు 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఒక బడ్జెట్ తీసుకుంటాం. ఏప్రిల్ 1 వచ్చింది కొంత డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు 4 స్కూళ్ళని తీసుకుంటాం. ఒక్క రోజు ఏం కాదండి. 10 ఏళ్ళనే గోకనోడు 5 సంవత్సరాల సమయం కావాలా మీకు? 5 సంవత్సరాలు మాక్సిమం టైం, ఇట్ విల్ టేక్ టైం. కానీ ఎక్కడో ఒక చోట రిజల్ట్ చూపిస్తాం. ఇల్లు కానీ హాస్పిటల్స్ కానీ అది నిజాయితీ చేస్తాం. ఏదో ప్రచారం కోసమో లేకపోతే టీవీ ఛానల్ గురించి కాదు. ఏ టీవీ ఛానల్ చూడడం కూడా ఓట్లేస్తారు. మీరు ఖాళీగా ఎంత కొత్త చూస్తారు. ఇప్పుడు నాకు 72,000 మంది ఓట్లు వేశారు. అలా 62,000 మంది ఏ యూట్యూబ్లు చూడరు. ఏదో పాప మా ఊళ్ళో వీలు చేసుకొని పొలాలు కోసుకొని చిన్న జీవితాలు అలా నన్ను కూడా చూడలే. నేను పోయిన 3 నెలలు నాకు సీట్ ఇచ్చింది అక్టోబర్ 22 నాడు సీట్ ఇచ్చారు. కంటిన్యూ 50 రోజులు పాపం ఇప్పటికి కూడా చేతులకి దండం పెట్టాలి. వాళ్ళకు 62,000 మంది ముఖం కూడా చూడలే. ఏదో చూస్తే అది పోస్టర్లు, పిస్టర్లు, బ్యానర్లు చూసినట్టు తప్ప 10,000 మంది నన్ను చూసినారు.